హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈ రోజు రెసిపీ చాలా సింపుల్ రెసిపీ అండి. మన చిన్నప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చారు అంటే ఇప్పటిలాగా కూల్ డ్రింక్స్ అవి ఐస్ క్రీమ్స్ అవి కాకుండా నిమ్మరసం ఇచ్చేవాళ్ళు కదా. ఆ నిమ్మరసం తయారీ విధానం చూద్దాము. నిమ్మరసమే కదా ఏం చూస్తాంలే అనుకోవద్దు. రకరకాల పొడులవి కలపకుండా నిమ్మరసం పంచదార ఉప్పు వేసి మనం చిన్నప్పుడు ఏ టేస్ట్తో అయితే నిమ్మరసంని తాగామో అదే టేస్ట్తో ఈరోజు చూద్దాము. ముందుగా ఒక గ్లాసు తీసుకుని దీనిలోకి ఒక నిమ్మకాయతో వచ్చిన నిమ్మరసం, మనకి ఎక్కువ క్వాంటిటీ కావాలి అనుకుంటే కొంచెం నిమ్మరసం ఎక్కువ తీసుకోండి. దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదార, ఇంకా చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మరీ ఎక్కువ వేసుకోవద్దండి. మనం ఈరోజు తయారు చేసేది స్వీట్ నిమ్మరసం తయారు చేస్తున్నాం కాబట్టి స్వీట్ ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 లీటర్ వరకు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు పంచదార కరగడం కోసం స్పూన్ పెట్టి మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే దీనికి సరిపడా గ్లాస్ ఒకటి తీసుకుని ఇలా క్లోజ్ చేసేసి షేక్ చేసుకోవచ్చు. ఇలా షేక్ చేయడానికి వీలు అవ్వట్లేదు, ఇలా గ్లాస్ లేదు అనుకుంటే మనకి టంబ్లర్స్ దొరుకుతున్నాయి కదండి, ఆ టంబ్లర్లో వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. లేదంటే ఒక గ్లాస్లోంచి ఇంకొక గ్లాస్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవచ్చు. మాకు చిన్నప్పుడు ఇలాంటి టంబ్లర్స్ అవి లేవు కదండి, ఇలా గ్లాసులతోనే చేసేవాళ్ళు. ఒక గ్లాస్లోంచి ఇంకొక గ్లాస్లోకి ఇలా కలుపుతూ ఉండేవాళ్ళు. పంచదార కరిగిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి. పులుపు ఏమన్నా కొంచెం ఎక్కువగా అనిపించినట్టయితే ఇంకొంచెం నీళ్లు వేసుకోవాలి. అమ్మమ్మ తయారు చేసి ఇచ్చే నిమ్మరసం రెడీ అయిపోయిందండి. మనం చిన్నప్పుడు సమ్మర్లో నిమ్మరసం ఇంకా రస్నా ఇలాంటి వాటితోనే కదండి పెరిగాము. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తే సమ్మర్ డ్రింక్ రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ ట్రీ ఛానల్.